సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు గంట మోగుతుంది. ఆ గంట మోగితే జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. మరికొద్ది గంటలు మాత్రమే దేశంలో వ్యాట్ అటకెక్కుతుంది. ఇతరత్ర పన్నులు చాలా వరకు మాయమైపోతాయి. కానీ జిఎస్టీ రూపంలో సరికొత్త పన్ను జనం నడ్డి విరగ్గొట్టేనుంది. గెట్ రెడీ ఫర్ జిఎస్టీ. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. కాంగ్రెస్ వాదన ప్రకారం దేశానికి సంబంధించి అత్యంత కీలకమైన దేశభక్తితో కూడుకున్న 3 సంఘటనలకు సంబంధించి మాత్రమే ఈ తరహా కార్యక్రమాలు జరిపారు. మళ్ళీ ఇప్పుడు జనం నడ్డి విరిచే కార్యక్రమం కోసం ఆ వేదికను వినియోగించుకోవడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఈ రాజకీయాల్ని పక్కన పెడితే జూలై 1 ఎలా తెల్లారుతుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. పొద్దున్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇందులో ఇంకో మాటకు తావులేదు. కానీ జూన్ 30న కొన్న వస్తువుకి జూలై 1న కొనబోయే వస్తువుకి ధరలో తేడా ఎంతుంటుంది అన్నదే కీలకం. ఇక్కడ చాలా వ్యవస్థలు కనుమరుగైపోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు రాష్ట్రాల భవిష్యత్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ కారణంగా వచ్చే నష్టం ఏడాదికి సుమారు 4,000 కోట్ల రూపాయలట. మరి ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇంకెవరు? ప్రజలే. ఏ ప్రభుత్వానికి నష్టం వచ్చినా జనం జేబులకే కదా చిల్లుపడేది. ఇప్పటికే తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరిగిపోయాయి, ఇంకా పెరిగిపోబోతున్నాయి. దేశం అంతటా ఇదే పరిస్థితి. వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు, చెబుతూనే ఉన్నారు. కానీ ఆ వ్యవసాయం ఇకపై ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది నిపుణుల వాదన. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయన్నది జీఎస్టీకి సంబంధించి ఓ సానుకూల అంశం కావచ్చు. కానీ తగ్గాక గానీ ఆ ముచ్చటేంటో తెలియదు. మొత్తం మీద దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది. అది 1947 ఆగస్టు 15. ఇప్పుడు 2017 జూన్ 30 అర్ధరాత్రి రాబోతోంది. తెల్లారితే ఏమవుతుంది వేచి చూడాల్సిందే.